మష్రూమ్ ఆంబర్ సూప్ మనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. గ్రీన్, ఎల్లో, రెడ్ కలర్ క్యాప్సికమ్, రోజ్మెరీ, ఫ్రెష్ హర్బ్స్, అలాగే స్పగటీ పాస్తా తీసుకున్నాం. ఇక్కడ బౌల్లో మనకి అల్లం, వెల్లుల్లి, స్ప్రింగ్ ఆనియన్స్, వెజిటేరియన్ ఆయిస్టర్ సాస్, సోయా సాస్ ఉంది, ఉల్లిపాయలు, క్యారెట్, బ్రౌన్ ఆనియన్స్, మష్రూమ్, ఇంకా కార్న్ఫ్లవర్, సెలరీ మనకి కావాలి. ఫస్ట్ మనం ఆంబర్ స్టాక్ చేస్తున్నాం. ఆంబర్ అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఉండేవన్నమాట. ఆంబర్ స్టాక్ చేస్తున్నాం, గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఉండే స్టాక్ మనం చేస్తున్నాం అనమాట. అందుకే దీన్ని ఆంబర్ సూప్ అంటున్నాం అనమాట. మష్రూమ్ వేసి ఆంబర్ సూప్ చేస్తున్నాం మనం. అండ్ ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మష్రూమ్ ని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాం. మష్రూమ్ ఎప్పుడైనా సరే కొంచెం ఫ్యాట్ లో ఫ్రై చేస్తేనే ఆ ఫ్లేవర్ బయటకు వస్తుంది. సో ఇవి మష్రూమ్ కి కింద కాడలు ఉంటాయి కదా, ఈ కాడలు అనమాట. ఇందులో కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది. చాలా మంది పడేస్తారు, బట్ లేదండి, వీటిని కూడా మనం మంచిగా ఫ్లేవర్ కోసం యూస్ చేసుకోవచ్చు. ఇలా రఫ్ గా కట్ చేయాలి. ఇది స్పెషల్గా మేము డిజైన్ చేసిన రెసిపీ అండి. మీరు హోటల్లో వెళ్తే అడిగితే కనుక మష్రూమ్ ఆంబర్ సూప్ అంటే ఇవ్వరు. సో మరి మన తర్వాత ఎవరైనా మీరు రెస్టారెంట్ ఓపెన్ చేస్తే కనుక మా రెసిపీని హ్యాపీగా మీరు రెస్టారెంట్లో పెట్టుకోండి, యూస్ చేసుకోండి. సో అలాగే ఇప్పుడు మనం సెలరీని కట్ చేద్దాం. ఇంకా మష్రూమ్స్ ఉన్నాయి, వాటిని కూడా కట్ చేసి పెట్టేస్తాను. మష్రూమ్లో మనకి 90+ వాటర్ కంటెంటే ఎక్కువ ఉంటుందండి. చాలా మంచి వెజిటేబుల్ అండ్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. రైస్ చేసిన, సూప్ చేసిన, స్టార్టర్స్ చేసిన, ఇందులో మంచి ప్రోటీన్ ఉంటుంది. అంతకుముందు అసలు నేను మష్రూమ్ అంత ఇష్టంగా తినేదాన్ని కాదు, కానీ వన్స్ టేస్ట్ తెలిసిన తర్వాత అసలు వదిలిపెట్టనండి. నాకు చాలా ఇష్టం. మేము ఎప్పుడైనా హోటల్కి వెళ్తే ఇంకా నాన్ వెజ్ తినని రోజు ఉంటే కనుక మష్రూమ్నే స్టార్టర్స్గా ఆర్డర్ చేస్తాను. చిల్లీ మష్రూమ్ అయినా, సూప్ అంటే ఇంకా మష్రూమ్ సూపు, బిర్యానీ కూడా మష్రూమ్ ఇంకా ఉలవచారు కాంబినేషన్లో బిర్యానీ చాలా బాగుంటుంది. మీకు మష్రూమ్ ఉలవచారు బిర్యానీ కావాలంటే మీకు కనిపిస్తున్న మెయిల్ ఐడికి మెయిల్ చేయండి, మేము చేసి చూపిస్తాం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి, కొంచెం ఆయిల్ సరిపోతుంది. సూప్స్లో ఫ్యాట్ చాలా తక్కువ. యాక్చువల్లీ సూప్స్ చాలా హెల్దీ. అండ్ మనం ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ సూప్ ఆర్డర్ చేసి కొంచెం తాగిన తర్వాత అప్పుడు మనం స్టార్టర్స్కి వెళ్తాం, తర్వాత మెయిన్ కోర్స్కి వెళ్తాం కదా. ఆకలి వేస్తుంది అండ్ స్టార్టింగ్ ఫస్ట్ సూప్తో స్టార్ట్ చేస్తే ఫీల్ బాగుంటుంది. సో సూప్స్ తాగాలి అంటే రెస్టారెంట్కి వెళ్ళిన అవసరం లేదు. ఇప్పుడు హ్యాపీగా మనం కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. సో నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో సెలరీ వేస్తున్నాం. మష్రూమ్ కాడలు ఉన్నాయి కదా, అవి వేసేస్తున్నాం. మంచి బ్రౌనిష్ కలర్ రావాలి. ఉల్లిపాయలు, క్యారెట్, ఉల్లిపాయలు, మష్రూమ్ కాడలు కొంచెం బ్రౌన్ అవ్వాలి. అలాగే ఇక్కడ నీళ్లు మరుగుతున్నాయి చూసారా, ఇక్కడ బాక్స్ స్ట్రైనర్ ఉంది. ఇందులో నేను స్పగటీని ఉడికిచ్చేస్తున్నా. డైరెక్ట్గా వేసి తీయడం కష్టం కదా, ఇలా పెట్టేసాం అనుకోండి, ఇవి మెల్లిగా బాయిల్ అవుతూ ఉంటాయి. స్పగటీని సైడ్కి అలా వదిలేస్తే అది కొంచెం సాఫ్ట్ అవుతున్న కొద్దీ కిందకి దిగుతాయి అన్నమాట. సో సూప్స్ ఫీల్ బాగుంటుంది అండ్ టమ్మీని కూడా మనకి ఫిల్ చేస్తుంది. ఇలా మంచి వెజిటేబుల్స్తో ఫిల్ చేసుకుంటే కనుక బాగుంటుంది. అయితే సూప్స్ మామూలుగా మనం ఇంట్లో చేసుకుంటే లంచ్ కన్నా ముందు, డిన్నర్ కన్నా ముందు కాకుండా బ్రేక్ఫాస్ట్కి లంచ్కి ఉన్న గ్యాప్ మధ్యలో, అలాగే లంచ్కి డిన్నర్కి ఉన్న మధ్యలో గ్యాప్లో ఫిల్ చేసుకుంటే కనుక బాగుంటుంది. అండ్ ఎక్కువ ఆయిల్స్, ఎక్కువ ఫ్యాట్ వేస్ట్ చేసుకోకుండా మంచిగా సస్టైనబుల్ అంటాం కదా, సస్టైనబుల్ ఫుడ్ టైప్లో మనం హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం బ్రౌన్ అవుతున్నాయి. అలాగే స్పగటీ కూడా సాఫ్ట్ అయినా కొద్ది కిందకి దిగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది. ఫ్లేవర్తో పాటు ఆంబర్ కలర్ కూడా వస్తుంది అన్నమాట. స్టవ్ చిన్నగా చేసేసి బాక్స్ దీన్ని పక్కన పెట్టేసి
యాంబర్ కలర్లో బ్రౌన్ స్టాక్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఇవి కుక్ అవుతూ ఉంటాయి. ఇంకా కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి. ఎప్పుడైనా కొంచెం మనం మీడియం రేంజ్ ఉన్న రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఎక్కువ కార్న్ స్టార్చ్ చేసేస్తారు, ఫ్లేవర్సే ఎక్కువ ఉండవు. ఇంట్లో చేసుకుంటే అన్నీ మనం హ్యాపీగా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని చేసుకుంటే కనుక హెల్త్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా ఇంట్లోనే హ్యాపీగా సూప్కి బాగా వస్తుందండి. ఇందులోనే ఉల్లిపరక స్ప్రింగ్ ఆనియన్లో వైట్ పార్ట్ ఉంటుంది కదా, కట్ చేసి వేసాను. మష్రూమ్స్, కట్ చేసుకున్న మష్రూమ్స్. మీకు కావాలి అంటే మష్రూమ్స్ చిన్నగా కట్ చేసుకోవచ్చు, కొంచెం పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజ్ కట్ చేశాను. జస్ట్ ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలన్నమాట. ఆల్రెడీ ఇందులో మష్రూమ్ బేస్డ్ ఆయిస్టర్ సాస్ వేస్తున్నాం కాబట్టి ఉప్పు కొంచెమే వేస్తున్నాను. సోయా సాస్ కూడా ఉంది. ఇప్పుడు ఇందులో గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఇప్పుడు ఇందులో మనం రోజ్మెరీ వేస్తున్నాం. ఫ్రెష్ హర్బ్స్ అండి. డైరెక్ట్ వేసేసి బాగా బాయిల్ అయిన తర్వాత ఆ ఫ్లేవర్ అంతా సూప్ తీసుకున్న తర్వాత వాటిని మళ్ళీ మనం బయటికి తీస్తాం అనమాట. వెజిటేబుల్స్ అన్ని మంచిగా ఫ్రై అవ్వాలి. స్టాక్ ఏమో ఉడుకుతూ ఉంది. ఈ లోపల మనం కార్న్ స్టార్చ్ కలిపేసుకుంటాం. కావాలి అంటే క్లియర్ సూప్ కూడా మనం ఇవ్వచ్చు. కొంచెం కార్న్ స్టార్చ్ కలుపుకుంటే థిక్గా ఉంటుంది అన్నమాట, మరీ ఎక్కువ అవసరం లేదు. చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసి స్పాగెటీ తీసేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇందులో మనం స్టాక్ వేసేస్తాం. సో ఇప్పుడు అవేమీ రాకుండా జస్ట్ స్టాక్ మటుకి ఇందులో వేసుకోవాలి. చూడండి, ఇందాక యాంబర్ కలర్ అని చెప్పాను కదా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎంత బాగా వచ్చిందో. మష్రూమ్ బేస్డ్ ఆయిస్టర్ సాస్ వేస్తున్నాం, వెజిటేరియన్. అలాగే లైట్ సోయా సాస్, అందుకే ఉప్పు చాలా తక్కువ వేసాను, రెండిట్లో ఉప్పు ఉంటుంది. ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్. ఇవన్నీ బాగా కలుపుకొని సాల్ట్ మీకు సరిపోయిందో లేదో ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఇలాగే మీకు కావాలి అంటే క్లియర్ సూప్ ఇలా తాగినా కూడా బాగుంటుంది. కొంచెం థిక్గా కావాలి అంటే మనం కార్న్ స్లరీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మనకు ఒక ఉడుకు రావాలి. మనం ఉడికించుకున్న స్పాగెటీ ఇందులో వేసేస్తున్నాను. అది మనకి ఇక్కడ సగమే ఉడికింది, మిగతా సగం ఇక్కడ ఉడికిపోతుంది. ఇప్పుడు కార్న్ స్లరీ వేసి మంచిగా మిక్స్ చేశాను. ఇక్కడ ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపు ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి ఫైనల్ బౌల్ పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు ఫైనల్ బౌల్ తీసేసుకొని ఇందులో వేసేసుకోవడం. మధ్య మధ్యలో స్పాగెటీతో పాటు మష్రూమ్స్, వెజిటేబుల్స్ తగులుతూ సూప్ తాగుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మష్రూమ్ యాంబర్ సూప్ రెడీ అయిపోయింది. సూప్తో పాటు మనం స్పాగెటీ కూడా తీసుకుంటాం కాబట్టి టమ్మీ ఫుల్ అయిపోతుంది. లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్. మష్రూమ్ యాంబర్ సూప్ రెడీ అయిపోయింది. మష్రూమ్ యాంబర్ సూప్ తయారీ విధానం: ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని కాస్త నూనె వేడి చేసుకుని సెలరీ, కట్ చేసుకున్న మష్రూమ్ కాడలు, ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు అన్నీ వేసి కాస్త వేగాక బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి వాటర్ లో వేసి స్టాక్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలో స్ట్రెయినర్ పెట్టి స్పాగెటీ వేసి కుక్ చేసుకుంటూ ఉండాలి. ప్యాన్ లో కాస్త ఆయిల్ వేసి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, స్ప్రింగ్ ఆనియన్స్ వైట్ పార్ట్, కట్ చేసుకున్న మష్రూమ్, ఉప్పు, గ్రీన్, రెడ్, ఎల్లో క్యాప్సికమ్ వేసి కాస్త వేగిన తర్వాత రోజ్మెరీ కూడా
వేసి కుక్ చేసుకోవాలి. కార్న్ స్లరీని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. మరుగుతున్న స్టాక్ ని స్ట్రెయిన్ చేసుకొని కుక్ అవుతున్న క్యాప్సికమ్ మష్రూమ్ మిశ్రమంలో వేసి ఆయిస్టర్ సాస్ అలాగే లైట్ సోయా సాస్, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కాస్త ఉడికిన తర్వాత కార్న్ స్లరీ కూడా వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత స్ట్రెయినర్ సహాయంతో బౌల్లోకి తీసుకొని పైనుండి స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే మష్రూమ్ ఆంబర్ సూప్ రెడీ.